పొట్టి శ్రీరాములు గారి విగ్రహావిష్కరణ 58 రోజుల పాటు ఆమరణ దీక్ష చేసి ఆయన అమరజీవైపోయాడు. ఆయన అమరజీవైపోవడం అనేది కేవలం ఒక ప్రాంతం కాదు, భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా కావాలని కోరుకునేటువంటి ఒక నినాదం ఈయన ద్వారానే వచ్చింది. ఆ తర్వాత భారతదేశం మొత్తం మీద కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చాయి. మొదలు బ్రిటిష్ వాళ్ళు ఒక్కొక్క రాష్ట్రాన్ని 3 ముక్కలుగా చేసి పరిపాలించేవాడు. దానికి చమరగీతం పాడింది. తెలంగాణ ప్రాంతంలో అప్పుడు నిజాం పరిపాలన కాబట్టి అక్కడ ఆంధ్ర మహాసభని పేరు పెట్టి దాని ద్వారా ఉద్యమం సాగించారు. అది కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాలు పెట్టుకుంది. అమరజీవి పొట్టి శ్రీరాములు యొక్క త్యాగం మరవలేనిది. తెలుగు జాతి ఉన్నంతకాలం వారు చిరస్మరణీయంగా తెలుగు జాతి హృదయాలు ఉండిపోతారు. అలాంటి త్యాగం. అయితే ఒకటి గుర్తుంచుకోవాల్సిందంటే క్యాపిటల్ ఏర్పడిన తర్వాత అమరావతి ఈడ పొట్టి శ్రీరాములు విగ్రహం నిర్మించాలనేటువంటి నిర్ణయం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకోవడం చాలా ఆహ్వానదగ్గ విషయం. ఇప్పుడు హైదరాబాద్లో ఒకటి ఉంది విగ్రహం వచ్చినది, దానికి పెద్ద ఆదరణ ఉండదు. అయితే రోషయ్య ఉన్నంతకాలం దాన్ని రెగ్యులర్ చేసేవాడు, నన్ను కూడా పిలిచిపోయాడు. మేము ఇద్దరు రెగ్యులర్గా ఆడ దండ వేసేవాళ్ళం. కానీ ప్రాముఖ్యత ఇది నిజమైనటువంటి ప్రాముఖ్యత. ఇక్కడ నాకున్నట్టు విజ్ఞప్తి ఏంటంటే, ఎవరి కులాన్ని వాళ్ళు ప్రేమించవచ్చు, తప్పలేదు. ఎవరి మతాన్ని వాళ్ళు ప్రేమించవచ్చు, తప్పేం లేదు. కానీ నా కులమే గొప్పది, నా మతమే గొప్పది అంటేనే ప్రాబ్లం వచ్చేది. ఎందుకంటే మనం ఎంత అనుకుని పుట్టాం కదా. ఆయన అనుకున్న పాపం వయసులో పుడతామని, నేను అనుకున్నా నా కులంలో పుడతామని లేదు. కాబట్టి అందరూ ఒకటే. ఆ పద్ధతిలో పొట్టి శ్రీరాములు గారిని తెలుగు ప్రజల ప్రతిబింబంగా చూడాలి, తెలుగు ప్రజలకు ప్రతిబింబంగా చూడాలి. ఆయన్ని ఒక కులానికి అంటగట్టే ప్రయత్నం ఎవరు చేయకూడదు. ఎవరు చేసినా ఆయనకు అన్యాయం చేసిన అవుతాం. ఇప్పుడు మరోసారి పొట్టి శ్రీరాములు గారికి నా నివాళులు అర్పిస్తూ ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాన్ని కూడా గుర్తించుకుంటూ తెలుగు ప్రజల యొక్క మనస్పందన, తెలుగు ప్రజల యొక్క ప్రతిబింబం వాళ్ళని చూడుకొని కోరుతున్నాను. ప్రతి సంవత్సరం కూడా చేసే ఉత్సవాల్లో కమ్యూనిస్ట్ పార్టీ మేము పాల్గొంటాం.